అమ్మ, దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకూడదు అన్నారు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరాన్ని తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడని తింటూ అలవాటు చేసేసుకున్నాం. మనం ఫలితం ఏమైందో తెలుసా, ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంగమ నేను చెప్తున్నానమ్మా, నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. ఆ దశమ భాగము తోటి బంగారం కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలు ఏం చేస్తుంది